నంద్యాల పుట్టిపల్లి గ్రామానికి చెందిన 32 దళిత కుటుంబాలు గత 32 సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూములపై అటవీ శాఖ వేధింపులను వెంటనే నిలిపేసి వారికి తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఆదాయ అధికారి రాము నాయకును కలిసి వినతి పత్రం సమర్పించారు. దీర్ఘకాలంగా సాగు చేస్తున్న భూములపై హక్కులు కల్పించకుండా ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి భూములను సర్వే చేసి దళిత రైతులకు పట్టాలు అందజేసి వారి హక్కులను కాపాడాలని కోరారు. మహానది మండలం పుట్టుపల్లి జరిగింది. వీళ్ళ పూర్వీకులు వచ్చి 2014లో ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి వచ్చినారు. వీళ్ళు సాగులో ఉన్నారు. వీళ్ళకి ఎప్పటి నుంచో వీళ్ళ వయసు అంటే వాళ్ళ నాయనలు కూడా నుంచి ఉన్నారు. తర్వాత వీళ్ళకి ఒక SC/ST కమిషన్కి చేయించారు. SC/ST కమిషన్కి ఇచ్చినప్పుడు వీళ్ళంతా అడుగులే భూములే నిరుపేదలు మన తహసీల్దార్ వీళ్ళు SC/ST కమిషన్ ఢిల్లీ పెట్టింటే 2015 నంద్యాల జిల్లా మహానంది మండలము పుట్టిపల్లి గ్రామంలో దాదాపు 32 కుటుంబాలు 40 సంవత్సరాలుగా రెవెన్యూ భూమిని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గతంలో భూపోడలు నిర్వహించి అప్పుడున్న రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నారాయణ సారు ఒక్కొక్కరికి 1 ఎకరా 3/4 ఎకరా ఆ విధంగా పంచి ఇవ్వడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా ఆ భూములలో పంటలు వేసుకొని జీవిస్తుంటే ఇప్పటికిప్పుడు గత 2-3 నెలల నుండి ఇది మా భూమి, మా భూమిలో మీరు పంటలు వేసుకోకూడదు, మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఈ 32 కుటుంబాల దళితులను భయం బాధితులు గురి చేస్తున్న అటవీ అధికారుల వైఖరి మానుకోవాలని, లేని పక్షంలో సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాం. మేము చెప్పేది ఒకటే, దాదాపు ఈ దళితుల సమస్యలపైన SC/ST కమిషన్ కూడా నోటీసులు కూడా పంపడం జరిగింది. గతంలో ఉన్న జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం, ఉమ్మడి జిల్లాగా ఉన్న జిల్లా కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాని తదనంతరం ఇక్కడ MRO ఉన్న మునికృష్ణయ్య గారు కూడా దాదాపు వీళ్ళు పేదలు, వీళ్ళు ఈ భూములు సాగు చేసుకుంటారు, మంచిదే, వీళ్ళకి ఏ వరకు భూములు లేవు కాబట్టి ఈ భూములు ఇవ్వాలని చెప్పి అధికారికంగా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఈ అటవీ భూములని చెప్పుకుంటున్న అటవీ అధికారులు ఇవి రెవెన్యూ భూములే. ఈ రెవెన్యూ భూముల పైననే మేము వాళ్ళు భూములు సాగు చేసుకుంటున్నారు. అటువంటి వారిపై అటవీ అధికారుల దౌర్జన్యం ఆపాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మహానంది మండలం బుక్కాపురం మజారా గ్రామం అయినటువంటి రెవెన్యూ విలేజ్లో పుట్టుపల్లి గ్రామ దళితులు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే గత 40 నుంచి 50-60 ఏళ్ళ నుంచి వీళ్ళ పూర్వీకుల నుంచి సాగులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి దళితులు 32 కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు ఎకరా, అర్ధ ఎకరా, 70 సెంట్లు, ఎకరా 20 సెంట్లు అట్లా సాగు చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఉన్నట్టుండి ఫారెస్ట్ అధికారులు అక్కడే బోర్లు వేసుకున్నారు, అరటి తోటలు చేసుకున్నారు, వ్యవసాయం చేసుకుని దాని మీదనే జీవించేటువంటి కుటుంబాలు వీళ్ళు. అయితే వీళ్ళకి ఉన్నట్టుండి ఫారెస్ట్ వాళ్ళు అటుపక్క దేవస్థానం భూమి, ఇటుపక్క రైతువారి పట్ట పాస్బుక్ మధ్యలో ఇది మాది అని చెప్పేసి దౌర్జన్యంగా పెయింట్ వేయాలని చెప్పేసి ఫారెస్ట్ వాళ్ళు రావడం జరిగింది. దీన్ని వెంటనే మానుకోవాలని చెప్పేసి మేము సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, ఫారెస్ట్ అధికారులు 1000 ఎకరాలు 100 ఎకరాలు రాజకీయ నాయకులు దోచుకొని తింటా ఉన్నారు. మీకు కనపడింది వీళ్ళ భూములేనా? ఎకరా అర్ధ సెంట్ తీసుకుని దాని మీద జీవనం సాగించే దళితుల భూములు మీకు కావాల్సింది. ఈరోజు మేము ఫారెస్ట్ అధికారులను కూడా కోరుతా ఉన్నాం, మీరు వీళ్ళకి మీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్తో మీరు పోయి రైతుల జోలికి పోకుండా మీ ల్యాండ్ అయితే మీరు ప్రూవ్ చేసుకుని దానికి సంబంధించిన భూమిని రెవెన్యూ వాళ్ళని అడగమని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కూడా కలవడం జరిగింది. గతంలో కూడా మునికృష్ణయ్య గారు తహసీల్దార్గా ఉన్నటువంటి సమయంలో జాయింట్గా RDO గారు ఎంక్వైరీ చేసి వీళ్ళందరూ కూడా నిరుపేదలు,
వీళ్ళకి ఎటువంటి భూమి లేని పేద ప్రజలు, వీళ్ళు అర్హులు, వీళ్ళు దళితులు అని చెప్పేసి స్పష్టంగా కూడా ఆ రోజు కమిషన్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ న్యూఢిల్లీ వాళ్ళు కూడా వచ్చి విచారణ చేసి వీళ్ళు అర్హులే అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కానీ వీళ్ళ పైన ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం ఆపాలి. మీకు చేతనైతే మీ పైన దౌర్జన్యంగా అక్కడ ఆ ఎమ్మెల్యేలు మిమ్మల్ని కొడతా ఉన్నారు, వాళ్ళ మీద చూపండి మీ ప్రతాపం. వీళ్ళ మీద కాదు, 100 ఎకరాల భూములు ఉన్నాయి, వాళ్ళ మీద చూపండి తప్ప వీళ్ళ జోలు వస్తే ఎర్ర జెండగా మేము ఊరుకునే సమస్య లేదు. ఖచ్చితంగా పోరాటం చేస్తాం, వీళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. వీళ్ళ భూములు వీళ్ళవే, దున్నేవాడిదే భూమికి కావాలని నినాదం ఉంది. ప్రభుత్వాలు మీరు 22F చంద్రబాబు నాయుడు గారు అయ్యా 2014 మీరు వచ్చి గవర్నమెంట్ వచ్చింది, మేము దళితుల సంక్షేమం కోసమే అని చెప్పినారు. 22A ఉన్నటువంటి నిషేధిత భూముల్ని కూడా తొలగించారు. ఈరోజు వీళ్ళ భూములు తొలగించి వీళ్ళకి కూడా పట్టాలు ఇస్తే వీళ్ళు కూడా మీ ఫోటో పెట్టుకొని మిమ్మల్ని అందరూ చేస్తారు తప్ప వీళ్ళని ఇట్లా కాకుండా దౌర్జన్యంగా తొలగించాలని చూడకుండా వీళ్ళకి అందరికి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.